హలో అండి. చికెన్ కంటే మటన్ తింటేనే చాలా హెల్తీ అంటారు కదా! మా వాళ్ళైతే అసలు మటన్ తిననే తినరండి. చికెన్ అయితే డైలీ పెట్టినా కూడా తింటారు. మీ పిల్లలు కూడా అంతేనా? తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నేనైతే ఒక హాఫ్ కిలో మటన్‌తో దమ్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. నేనైతే సింపుల్ వేలో చేశాను. ఎలా చేశానో ఒకసారి చూసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. మటన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని సాల్టు, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 4, 5 లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, నిమ్మరసం వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో 4, 5 లవంగాలు, యాలకులు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఆయిలు, నిమ్మరసం వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. అలాగే ఈలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఒక బౌల్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ బాయిల్ అయిన తర్వాత మనకి హాఫ్ వరకు ఒక 40% అయితే బాయిల్ అయితే చాలు. ఇలా పట్టుకొని చూస్తే అలా మెతుకు విరిగితే మనం ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం రైస్‌ని వేసుకోవాలి. ఆ బాయిల్ అయిన మిశ్రమంలో. కొంచెం పలుకుగా ఉంటుంది కదా! ఆ రైస్‌ని మనం ఇంకో లేయర్‌గా వేసుకోవాలి. అలాగే పూర్తిగా ఒక 90% బాయిల్ అయిన రైస్‌ని ఇంకో లేయర్‌గా వేసుకొని, పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, రైస్ వాటర్ ఉన్నాయి కదా! అవి 2 గ్లాస్ వేసుకొని, మూత పెట్టి బరువు పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్, లో ఫ్లేమ్‌లో ఒక 30 మినిట్స్ పెట్టుకొని బాగా దమ్ చేసుకోవాలి. అంతేనండి. లైట్ స్పైసెస్‌తో మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. సింపుల్‌గా ఉంది. మా పిల్లలైతే తినేశారు ఏమనకుండానే. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్